రైతులు సాంప్రదాయ ఎరువుల కన్నా నానో ఎరువులు వాడాలని ఇస్కో జిల్లా మేనేజర్ చంద్రబాబు నాయుడు సూచించారు. సిద్దిపేట జిల్లా చిన్నకోట మండలం మాచాపురం రైతు వేదికలో రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులకు పంట సాగు విధానంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులు తమ యొక్క సలహాలు సూచనలు పాటిస్తే మంచి పంట దిగుబడి వస్తుందని తెలిపారు. రైతులందరూ తక్కువ పెట్టుబడితో ఎక్కువగా లాభాలు వచ్చే పంటల వైపు దృష్టి సారించాలన్నారు. 2047 వరకు IRDA లక్ష్యం ఏంటంటే దేశంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి ఏదో ఒక రకమైన ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ అనేది ఉండాలనేది ఒక కార్యక్రమం చేపట్టింది. ఆ స్టేట్ ఇన్సూరెన్స్ ప్లాన్లో భాగంగానే మేము ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. వచ్చి ఈ రైతు వేదిక ద్వారా రైతు సదస్సు ద్వారా ప్రతి ఒక్క రైతుకి ఇన్సూరెన్స్ యొక్క అవగాహన కల్పించడం జరిగింది. సో ఈ యొక్క ప్రోగ్రామ్కి మాకు సహకరించిన చైర్మన్ సార్ గారు, ఇస్కో ఫీల్డ్ ఆఫీసర్ గారు చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్ యూ. మాచాపూర్ గ్రామంలో రైతుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇఫ్కో సంస్థ తరఫున ఇది ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నానో యూరియా మీద అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడము. ఇప్పుడు రైతులు మన సాంప్రదాయ యూరియా వాడుతున్నారు. ఈ సాంప్రదాయ యూరియా ప్లేస్లోనే నానో యూరియాను వాడాలనే ఉద్దేశంతో ఈ అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. రైతులకు నానో యూరియా యొక్క ప్రాముఖ్యత, నానో యూరియాను వాడడం వల్ల ఉపయోగాలు, అది మన సాంప్రదాయ యూరియా వల్ల వచ్చే నష్టాలు ఏంటివి, దాన్ని వాడడం వల్ల ఏ నష్టాలు ఉంటాయని చెప్పేసి దీనిలో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమంలో రైతులందరూ సంతోషంగా బాగా పాల్గొన్నారు. వారందరికీ కృతజ్ఞతలు చెప్తా ఉన్నాను.